క్రీస్తు ఘననామానికి మహిమయు ఘనత ప్రభావం కలుగును గాక. అందరం ఆమె చెప్దామండి. కొంచెం గట్టిగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వాకింగ్ విత్ జీసస్ పరిచర్యలో దేవుని దర్శనంతో పొందుకొని నడిపిస్తున్న ప్రియులు శేఖర్ గారికి, వారి కుటుంబానికి, వారితో ఉన్న వాకింగ్ విత్ జీసస్ బృందం అంతటికి, మరి ముఖ్యంగా ఇంతకుముందు పాట పాడేటప్పుడు ఒక సహోదరుడు చెప్పాడు, నేను కూడా అదే చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఇక్కడున్న దైవశ్రీ ఇజ్రాయల్ అయ్య గారు కావచ్చు, సుధాకర్ అయ్య గారు కావచ్చు, పెద్దలు అయ్యగారులు ఉన్నారు. వారు చేసిన సేవా అనుభవం అంతా మా వయసు లేదు, కానీ దేవుడు మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మీరు మాట్లాడితే, నేను మాట్లాడితే తెలంగాణ భాషలో ఒక మాట అంటారు. ఏమంటారు అది? హలో, అటు కానీ ఇటు కానీ ఉన్నవాళ్ళు వినండి. నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే దాన్ని ఏమంటారు తెలంగాణలో? అమ్మా ఏంట్రా ఈ లొల్లి? ఇది లొల్లి కాదు. మీరు మాట్లాడితే నేను ఆపేస్తాను. నేను వాక్యం చెప్పాను. మీరు ఈ క్రిస్మస్ ఈవెంట్ని బట్టి, ఈ కార్యక్రమాన్ని బట్టి, ఈ మీటింగ్ని బట్టి నీకు వందనాలు. మేము ఇక్కడ ఉన్నామంటే అది కేవలం నీ కృపయే. మేమందరం ఆత్మదేవుడు మీ స్వాధీనంలో ఉందము గాక. డిస్టర్బెన్స్ కలిగిస్తున్న దురాత్మలను యేసు నామములో లయమైపోవును గాక. ఈ శబ్ద తరంగాల ద్వారా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న వారందరూ మీ స్వాధీనంలో ఉందురుగాక. మీ వాక్యము ద్వారాగా పట్టబడుదురుగాక. మహిమ ఘనత ప్రభావం యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను 2 వాక్యాలు చదివి ఆ తర్వాత మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఆదికాండము మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము చదువుతున్నాను. 15వ వచనం. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 15. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. నూతన నిబంధనల నుంచి మరొక వాక్య భాగము. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 10. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉండెను. ప్రభుకి మహిమ కలుగును గాక. నేను వాక్యము చెప్పేటప్పుడు క్రైస్తవులు ఉంటే వాళ్ళ మనసులో ఒక ఆలోచన పెట్టి నేను విడిచిపెడతాను. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న. అమ్మా శ్రద్ధగా వినండి. ఈ ప్రియ ప్రాంతంలో ఈ బైబిల్ పట్టుకొని ఎవరన్నా వెళ్తుంటే, మా అక్క వెళ్తుందిరా, లేకపోతే మా అన్న వెళ్తున్నాడు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే మా నాన్న వెళ్తున్నాడు, మా అమ్మ వెళ్తున్నాడు అనే ఆలోచన ఎప్పుడైనా మీకు కలుగుతుందా? లేదంటే అదే ఎవరో చర్చ్ అంట, అది ఎవరో పాస్టర్ గారంట. మొదటి కోవలో ఉంటావా, 2వ కోవలో ఉన్నావో ఒకసారి పరిశీలన చేశాను. సంఘము ఎవరిది? యేసు ప్రభు. నీవు ఆయన సంఘంలో, ఆయన కుటుంబంలో ఒక సభ్యుడువు, నేను ఒక సభ్యుని. మరి ఇద్దరము కూడా ఒకే కుటుంబ సభ్యులమైనప్పుడు నీ త్రోవలో, నీ ముందో, నీ వెనకో, నీ ప్రక్కనో ఎక్కడైనా ఒకరు బైబిల్ పట్టుకొని వెళ్తుంటే, నీకు నా కుటుంబ సభ్యుడైన సహోదరుడు వెళ్తున్నాడు అనే స్పృహలో నువ్వు ఉండగలుగుతావా? అలా ఉండకపోతే నీ భక్తి వ్యర్థము, నా భక్తి వ్యర్థం. క్రైస్తవ బిడ్డలారా, ఇటువంటి ఈవెంట్లు నువ్వు ఎన్ని పెట్టుకున్నా వ్యర్థమే. ఇది క్రైస్తవులు మీ మనసులో నేను పెడుతున్నా. ఇక నుంచి ఆయన ఇప్పటి వరకు నాకు తెలుసు 80 to 90% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ డూయింగ్.
అయ్యా ఎవరో వెళ్తున్నారులేండి, ఎవరో పాస్టర్ అంటారు. సేవకులకు కూడా ఫెలోషిప్లు ఉంటాయి, కానీ రియల్ ఫెలోషిప్ నా తోటి సేవకుడే, ఆయన వర్తిల్లాలి, నేను వర్తిల్లాలి. కోవర్కర్స్ విత్ క్రైస్ట్, యేసు ప్రభుతో జత పనివారము అనే ఆలోచన వస్తుందా? వస్తే నా తోటి సేవకుల కొరకు నేను ఏది చేయటానికి కూడా వెనకడుగు వేయాను. అలా చేయగలిగితే క్రైస్తవుడికి ప్రతిరోజు ఒక క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడతాం వేసాయి. క్రైస్తవేత్తల గురించి కొన్ని ఈ వాక్యంలో నుంచి నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు మనం మొదటి చదువుకున్నటువంటి వాక్యం ఆదికాండము 3:15, రెండవ వాక్యముగా లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రభువును నమ్ముకోని వారికి నేను ఒక ప్రశ్న, బైబిల్ అసలు నమ్మదగినదా కాదా? అర్థమవుతుందండి? బైబిల్ నమ్మదగినదా కాదా? ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుంటేనే ఈ సరౌండింగ్స్లో చాలా మందికి ఆలోచనలు వచ్చి ఎక్కడో వచ్చారు, పెద్ద చాలా మంది ఆలోచనలు వస్తాయి. బైబిల్ వాస్తవం అని చెప్పడానికి నేను ఒక 3 పాయింట్లు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలా ఉన్నాయి కానీ నేను అన్నీ చెప్పను. కానీ నా మనసులోకి వచ్చిన 3 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నా చేతిలో ఉన్నది, ఒకసారి చూడండి. ఇది చాలా మంది ఈ మధ్య అంటున్నారు, ఇదేదో నల్ల పుస్తకం పట్టుకున్నారా. నేను కూడా అన్నాను 1991లో, ఈ నల్ల పుస్తకం పట్టుకొని బ్రతకలేక రోడ్ల మీద తిరుగుతున్నానని నేను కూడా అన్నవాడిని. కానీ ఈ నల్ల పుస్తకం నన్ను పట్టుకుంటే ఇప్పుడు నా జీవితం తెల్లగా మారి, ఈ నల్ల పుస్తకం ఈ పరిశుద్ధ గ్రంథం లేకుండా నేను ఇప్పుడు బ్రతకలేకపోతున్నాను. గట్టిగా కట్టండి యేసయ్యకి. ఎవరైతే నల్ల పుస్తకం అంటున్నారో మీ జీవితాలు తెల్లగా చేయగలిగిన ఏకైక పుస్తకము గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. దీనిలో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. 40 మంది గ్రంథకర్తలు రాస్తారు. 1500 సంవత్సరాలు ఈ బైబిల్ గ్రంథాన్ని రాయటానికి తీసుకున్నారు. వీరు పుట్టినటువంటి ప్రాంతాలు వేరు, వీరు నివసించిన ప్రాంతాలు వేరు, వీరు జీవించిన దేశాలు వేరు, వీరి భాషలు వేరు, వీరి సంస్కృతులు వేరు, వీరి పద్ధతులు వేరు. కానీ దేవుడు ఆ 40 మందిని తన స్వాధీనములకు తీసుకొని తను ఏదైతే మానవాళి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికనే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాన్యువల్. నీవు నేను సెల్ ఫోన్ కొంటే ఒక పుస్తకం ఇస్తాను, మాన్యువల్ అని. ఆ పుస్తకం చదివితే సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో నీకు తెలుస్తుంది. అదే రీతిగా నీవు నేను ఈ గ్రంథమును పట్టుకుంటే నీవు నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఒక మాన్యువల్గా దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ గ్రంథము సత్యమైనది, న్యాయమైనది, ఇది నిజమైనది, వాస్తవమైనదని చెప్పడానికి నేను ఒక 3 విషయాలు చెప్తాను. పాత నిబంధన 4000 సంవత్సరాల చరిత్ర, క్రొత్త నిబంధన 2024 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతా మానవ చరిత్ర 6024 సంవత్సరాలు. 6024 సంవత్సరాలు. ప్రతిదేవుని బిడ్డలారా, ఒక 3 వ్యక్తులను మేము ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. తెలియదన్న వాళ్ళు ఎవరైనా చెయ్యండి. అలెగ్జాండర్ ది గ్రేట్ నాకు తెలియదు అన్నవాళ్ళు. తెలియదన్నారంటే మీరు నిజంగా మీకు చరిత్ర తెలియదు. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలియని వాళ్ళే లేరు. ఈయన BC క్రీస్తు పూర్వము 356వ సంవత్సరంలో పుట్టాడు. క్రీస్తు పూర్వం 323లో చచ్చిపోయాడు. 32 సంవత్సరాల వయసు. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఈయనను గురించి, ఈయన చనిపోయిన 470 సంవత్సరాలకు ఆర్యన్ అనేటువంటి ఒక వ్యక్తి, ARRIAN, మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. నేను చెప్పేవన్నీ మీకు గూగుల్లో ఉన్నాయి.
ఇవి వాస్తవం. సంవత్సరాలకి అలెగ్జాండర్ గురించి ఆయన రాస్తే ఇప్పుడు నీవు నేను ఎటువంటి అనుమానం లేకుండా నమ్ముచున్నా, ఎటువంటి పొరపాటు లేకుండా మనం ఒప్పుకుంటున్నా. కారణం చరిత్రను ఎవరిని కాదంటే వాడి చరిత్రలో ఉండడు. చరిత్రను ఎవరైనా నమ్మకపోతే వాడు అసలు చరిత్రలో ఉండడు. ఇప్పుడు నేను చెప్పేటువంటి యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం మొదట నేను చదివిన ఆదికాండం 3:15 దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానము, ప్రవచనము. అది నెరవేర్పుగా 2024 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడే యేసు ప్రభువు ఈ లోకాలకు వచ్చి సర్వమానవాళి పాపాల కొరకు మరణించి సమాజం తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క జీవితాన్ని ఆయన చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 27 పుస్తకాల్లో ఇద్దరు రాసిన 2 పుస్తకాలు మత్తయి, లూకా మరణాన్ని గురించి, పరిచర్యను గురించి రాస్తారు. దానిలో నుండి ఏ క్రైస్తవుడు చెప్పిన యేసు ప్రభు జనాలని చెప్తాడు. 40 సంవత్సరాలు కేవలం యేసు ప్రభు వారు మరణించి సమాజపడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనప్పుడు 40 సంవత్సరాల తరువాత వ్రాశారు. ఆ వ్రాసినప్పుడు సజీవంగా యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభును తాకిన వాళ్ళు ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి రాసిన ఆర్యన్ అనేటువంటి వ్యక్తి రాసింది. ఆయన రాసిన తప్పని చెప్పడానికి సజీవ సాక్షులు ఎవరు లేరు. వాట్ ఎవర్ ద సోర్స్ ఈ గాడ్, ఏదైతే ఆయనకు వచ్చిందో దాన్ని తీసుకొని రాస్తే ఇప్పుడు నువ్వు నేను నమ్ముచున్నా. కానీ యేసు వారు రాసినప్పుడు చరిత్రలో ఉన్నవారు ఎవరో కాదని లేకుండా దానిని అంగీకరించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయనను నమ్మితే చరిత్రను విభజించిన క్రీస్తును కూడా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడంటే దేవాది దేవుడు యేసు ప్రభుకి భూలోకానికి వచ్చి సిలువలో మరణి సమాజపడి తిరిగి లేచాడు అనేటువంటిది వాస్తవం. ఇది నువ్వు నమ్మవలసినది. రెండవ వ్యక్తిని మేము ముందు ఉంచుతాను. ఒకవేళ నేను చెప్పే వ్యక్తులు ఇక్కడ మీకు దొరికితే ఆ గూగుల్ ఎవరైతే నీరో చక్రవర్తి. ఈ నీరో చక్రవర్తి ఎవరంటే యేసు ప్రభు తర్వాత మొదటి శతాబ్దంలో ఈయన 37లో పుడతాడు. ఈయన చనిపోయింది AD 68లో. ఈయన పరిపాలన చేసింది కేవలము 14 years, 14 సంవత్సరాలే. ఈయనకి క్రైస్తవులంటే అస్సలు గిట్టదు. క్రైస్తవులంటే ఈయనకి గిట్టనటువంటి నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని నిప్పుతో తగులబెట్టి ఆ పని క్రైస్తవులు చేశారని సృష్టించి క్రైస్తవుని భూలోకములు లేకుండా నేను చేయాలని కంకణము కట్టుకుంటాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. కంకణము కట్టుకొని క్రైస్తవులను ఎలా హింసిస్తాడంటే ఎంతగానో క్రైస్తవులను హింసిస్తాడు. ఆ హింసలో నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, క్రైస్తవులని ఒక స్టేడియంలో కూర్చోబెట్టి ఒక 40,000 కెపాసిటీ కలిగిన కొలాసియం అనే ఒక స్టేడియం దాంట్లో కూర్చోబెట్టి దాని క్రింద ఉన్నటువంటి రూమ్స్లో సింహములను ఉంచి వీరిని ఒక 20 మందిని ఆ స్టేడియంలో పెట్టి వారి మీదకి సింహాలను విడిచిపెట్టావు. సింహములు వచ్చి వీరిని భుజిస్తుంటే వీరు ఆనందించేవారు. ఎందుకంటే క్రైస్తవులు భూలోకంలో లేకుండా నేను చేస్తున్నాను అని ఉప్పొంగిపోయావు. ఆ 20 మందిలో ఒక తల్లి ఒక చిన్న బిడ్డను ఇట్లా పట్టుకొని నేను ఎలా చనిపోతాను, కనీసం నా కుమారుడన్న బ్రతికితే మంచిదని ఇటువంటి కొలాజానికి ఆ స్టేడియంలో గోడ ఉంటే గోడ అవతల పడేస్తే వాడు బ్రతికితే ఎవరన్నా కడిగిన పడి వాడిని బ్రతికించుకుంటే వాడన్నా నా ప్రభు కొరకు సాక్షిగా ఉంటాడు అని విసిరైపోవడానికి వెళ్తే అలా బిడ్డను పైకి వేస్తున్నాడో లేదో సింహం మొట్టమొదటిగా తల్లి కంటే ఆ బిడ్డనే పట్టి చంపుకునేస్తాడు. ఇది చరిత్ర, వాస్తవం. నిరూపోయాడు కానీ క్రైస్తవులు బ్రతికున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ భూలోకము నుండి తుడిచివేయాలని కంకణము కట్టుకున్నాడో వాడు భూలోకంలో లేకుండా పోయాడు. కానీ క్రైస్తవులు భూలోకం అంతటా వ్యాపించారు. సంతోషం బట్టి కొట్టేది గట్టి కొట్టండి అమ్మ యేసయ్యకి. మూడవ వ్యక్తి నేను మేము ముందు ఉంచుతాను. ఇవన్నీ చరిత్ర.
ఇవన్నీ చరిత్ర. ఏదో కల్పన కథలు కాదు. ఇక్కడ ఏదో నిలబడి చెప్పేసాడు వెళ్ళిపోయాడని కాదు. ఎవరైతే యేసు ప్రభుని ఎరగని నాన్ క్రిస్టియన్స్ ఉంటున్నారో మీ మనసులో ఒకసారి ఆలోచన చేయి. చరిత్ర ఏందో తెలుసుకో. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకో. మూడవ వ్యక్తి జేమ్స్ వాల్టర్ ఫ్రెంచ్, ఒక ఫిలసాఫర్. జేమ్స్ వాల్టర్ అనేటువంటి ఆయన ఆర్కియాలజీలో ఆయన పట్టభద్రుడు, ఒక తత్వవేత్త. ఈయన గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మూడు రకాల శాఖలలో ఆర్కియాలజీ ఇంకా వేరే 2 డిపార్ట్మెంట్లలో పిహెచ్డీ చేసి 3 పిహెచ్డీలు చేసి డాక్టరేట్ బిరుదులు పొందాడు. ఆయన యొక్క తెలివికి 9 యూనివర్సిటీలు వాళ్ళు పిహెచ్డీలు ఇచ్చారు. ఆయనకి 12 డాక్టరేట్ బిరుదులు వచ్చాయి. ఈ రోజున కొంతమంది డబ్బులు కొని డాక్టరేట్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆయన చదివి తెచ్చుకున్నాడు. ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అంటాడు కదా, నీవు ఎంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్కియాలజిస్ట్ కదా, నువ్వు ఒక్క మాట యేసు దేవుడు కాదు అని చెప్పితే సరిపోతుంది కదా. ఒక నాస్తికుడు దేవుడు లేడు అని చెప్పేవాడు. యేసు ప్రభు దేవుడు కాదని నువ్వు ఒక నోటిస్తే ప్రపంచమంతా యేసు ప్రభు నమ్మకుండా కాదని చీకొడతారు కదా. అప్పుడు వాల్టైర్ అన్న మాట ఎందుకు తెలుసా, నేను యేసు ప్రభు లేడు అని రుజువుపడతానని ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. ఆయన చదివినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇప్పుడు మనం చదువుకున్న లూకాసు వార్త 2వ అధ్యాయం. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయము లేదా లూకాసు వార్త 1 అపోస్తలుడైనటువంటి డాక్టర్ లూక్, ఆయన ఒక ఫిజిషియన్ డాక్టర్ గారు, ఆయన లూకాసు వార్తను అపోస్తల కార్యాలను రాస్తాడు. ఈ 2 పుస్తకాలలో మీరు చదివితే దాదాపుగా 52 దేశాలు, 300కు పైగా పట్టణాలు, 9 దీవులు దాంట్లో ఉంటాయి జియోగ్రాఫికల్గా. ఈయన ఆర్కియాలజిస్ట్ కాబట్టి ఆర్కియాలజీ ప్రకారంగానే యేసు దేవుడు కాదు అని రుజువుపరుస్తానని తీర్మానం చేసుకున్నాడు. వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశానికి, సిరియాకి మొత్తానికి వెళ్ళాడు. ఆయన చూసినటువంటి రాసిన పిన్ పాయింటెడ్గా చూస్తే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అంత యాక్యురేట్గా ఎవ్వరూ రాయలేకపోయారని చెప్పి ఆ వ్యక్తి 15 ఇయర్స్ తర్వాత నేను యేసునే దేవుడు కాదు, అసలు దేవుడే లేడు అని నేను చెప్పే ఈ వ్యక్తిని యేసే నిజమైన దేవుడు, యేసు తప్ప మరొక దేవుడు లేడు అని నమ్మి బాప్టిజం తీసుకొని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇవన్నీ చరిత్ర. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుడు మీ ఎత్తుకి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొని ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈయనలో ఉన్న విశిష్టతలేమిటి? ఈయనలో ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈయన జనన మరణ పునరుత్థానంలో ఉన్న ప్రత్యేకతలేంది? 1-2-3 విషయాలు చెప్పి నేను మైక్ చైర్మన్ గారికి ఇస్తాను. ఆలోచన చేయి. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయనను గురించి నీకేమి తెలుసు? ఓ క్రైస్తవుడా, నువ్వు యేసు ప్రభువుని గురించి నమ్మితే వాకింగ్ విత్ జీసస్ అని చెప్తున్నావే, నువ్వు రోజు యేసుతో నడిస్తే యేసు ఎవరని నువ్వు తెలుసుకోగలుగుతావు. టైటిల్ లాగా ఉంచుకుంటే నువ్వే యేసు. క్రైస్తవులుగా చర్చిలకు వెళ్ళినంత మాత్రాన్ని క్రైస్తవులు కాదండి. చర్చిలకు వెళ్ళాలి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటమే కాదు, ఇది మీ హృదయం అనే పలక మీద రాసుకున్న దాని ప్రకారంగా జీవించాలి. అప్పుడు మన బ్రతుకులు మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమనున్నది? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఎవరికట చెప్పండి? ప్రజలందరికీ. క్రైస్తవులకని చెప్పలా, యూదులకని చెప్పలా, గ్రీకు దేశస్తులకని చెప్పలా, ఇండియన్స్ అని చెప్పలా, అమెరికన్స్ అని చెప్పలా, యూకే వాళ్ళకి, ఐరోపా వాళ్ళకి, ప్రపంచంలో 7 ఖండాలు 280 కంటే ఎక్కువ దేశాల ప్రజలకని స్పెసిఫిక్గా ఒక కంట్రీ చెప్పలా. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ మధ్య కొంతమంది ఈ మీడియాలో అది క్రైస్తవ పార్కులు గొర్రెలు రా అంటున్నారు. ఎవరో గొర్రెలు. ఎవడెవడైతే అంటున్నాడో వాడు కూడా యేసు ప్రభు గొర్రెనే. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను చెప్పట్లే. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఏముందో తెలుసా? నా తొట్టివి కాని గొర్రెలు నాకు కలవు, నా తొట్టివి కాని గొర్రెలు నాకు కలవు. అంటే వాళ్ళు ఎవరైతే
క్రైస్తవులను గొర్రెలు అంటున్నారు, వారు కూడా యేసయ్య గొర్రెలే. కాకపోతే యేసయ్య దొడ్డులో లేకుండా, యేసయ్యను నమ్మకుండా వేరే సైతాను బిడ్డలుగా, బైబిల్ మాట్లాడే మాట అదే, వాని దొడ్డులో ఉన్నారు. ఈ భూలోకములో ఉన్నంత కాలము వారు యేసయ్య గొర్రెలుగానే ఉంటారు. ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళటానికి ముందు, అంటే చనిపోవటానికి ముందు యేసు ప్రభును నమ్ముకుంటే ఒకానొక దినాన నువ్వు గొర్రెగా ఉంటావు. ఒకవేళ నువ్వు నమ్మకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు సింహాసనాసీనుడు అంటే యేసు ప్రభును నమ్మిన వాళ్ళు కుడి వైపున గొర్రెలుగా ఉంటారు. యేసును నమ్మనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేకలుగా ఎడమ వైపు ఉంటారు. గొర్రెలు నిజమే, మనం గొర్రెలమే. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి దేవాది దేవుడు ఒక వధించబడిన గొర్రెగా కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు బలియాగమైనాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది. ఏ గ్రంథాలు చెప్తున్నా మనకు అవసరం లేదు. వస్తాడు, నీ భార్యని పిలిస్తే వస్తుంది, ఇంకా నీకు తెలిసిన వాళ్ళు పిలిస్తే వస్తాడు. ఆయన మేకులు పీకుకోవడానికి ఆయనకి శక్తి లేక కాదు, నీ చేసి ఆయన గొర్రెగా చేసుకున్నట్టు కొరకే ఆ మేకులలో వేలాడినాడు. స్తోత్రం చెప్దామా? ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా. మనము దేనికి జవాబు అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథము పెట్టుకొని ప్రభువు కొరకు మనం నిలబడి మన బ్రతికే ఒక చరిత్రలోకి వస్తున్నాం. ఈ ఏరియా పేరు ఏంటండి? హెచ్ఎంటీ హిల్స్. ఏంటిది? హెచ్ఎంటీ హిల్స్ స్థాపించిన వాళ్ళు ఉన్నారు కదండి. హెచ్ఎంటీ హిల్స్ ఒక సొసైటీ ఉన్నది. హెచ్ఎంటీ హిల్స్ ఒక 30 సంవత్సరాల తర్వాత హెచ్ఎంటీ హిల్స్ లేదురా, ఏది లేదురా, హౌసింగ్ బోర్డు లేదురా, పొగటిపల్లి లేదురా, అసలు హైదరాబాద్ భాగ్యనగరమే లేదంటే వాడికి వస్తే మెంటలన్నీ రావాలా? లేదా వాడు పిచ్చి, వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండా. రాత్రి వేళ ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే చరిత్రను విభజించిన చరిత్రకారుడు అని యేసు ప్రభువారు నిజదేవుడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కొరకు రాసిన వాటిని నమ్మితే ఈ ప్రపంచాన్ని రెండుగా విభజించి ఒక మనిషి జీవితాన్ని కూడా రెండుగా విభజించడానికి వచ్చిన యేసయ్య సర్వలోక పాపముల కొరకు ఇదిగో ప్రజలందరికీ కలుపు మహా సంతోషకరమైన సువర్తమానం ఇచ్చింది. ఈయన జన్మలో ఉన్నటువంటి విశిష్టతలో నేను చేస్తే కేవలం మెన్షన్ చేస్తాను. ఏంటంటే ఆయన పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టతలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆదికాండం 3:15లో నీ సంతానమునకు స్త్రీ సంతానము. ఏ సంతానము? సైతాను గాని సంతానానికి, స్త్రీ సంతానానికి ఏమి కలుగుతుందట? స్త్రీ సంతానం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరం స్త్రీ సంతానం అని ఇక్కడ అంటున్నారు. ఒక అన్న పెద్ద ముద్దపప్పులు కాలేశాడు. భూలోకంలో స్త్రీ సంతానం కాదు. మనకు స్త్రీలకు పుట్టిన పురుషుడు లేకుండా మనం పుట్టలేదు. పురుషుడు ప్రమేయం లేకుండా మనం పుట్టలేదు. పురుషుడు ఎరగకుండా ఎవరు పిల్లలు కనరు. మనము పురుష సంతానము, మనం స్త్రీ సంతానం కాదు. ఈ లోకంలో పుట్టే ప్రతి ఒక్కరు కూడా పురుష సంతానం, స్త్రీ సంతానం కాదు. స్త్రీ సంతానం ఎవరంటే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టేటువంటి. ఎక్కడికి చప్పట్లు కొట్టండి. మన ప్రభువు, మన రక్షకుడైన యేసు ప్రభు తప్ప ఎవరూ లేరు ఈ భూలోకంలో స్త్రీ సంతానం. ఆయన తర్వాత జరుగుతుంది అన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారాగా చెప్పించాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులో ఆయనకి ఇమ్మానుయేలు పేరు. యేసు ప్రభువు జననానికి ముందు 400 సంవత్సరాలు చీకటి యుగంగా చరిత్రలో ఉంటుంది. కన్యకలో మెస్సయ్య నా గర్భాన్ని వాడుకుంటాడని కన్యకలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు మరిని ఎంచుకొని ఆయన గర్భంలో ఒక టైనీ లిటిల్ బేబీగా ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కన్యకను ఎందుకు ఎన్నుకున్నారంటే అపవిత్రపరచకుండా ఉన్నటువంటి గర్భం. చెప్పండి అమ్మ కొంచెం గట్టిగా. ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉన్నదండి. ఒక కన్యక గర్భాన పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయనలో అనేక విశేషత ఏంటి తెలుసా అండి? రాత్రి వేళ నీతో నా 2వ వచనంలో యేసు ప్రభువారు బెత్లెహేము అనే గ్రామంలో పుడతాడు. 4000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటి వరకు 4000 సంవత్సరాలు గుర్తుండాలంటే ఎట్లా? నేను అసలు ఒక స్కిప్ లాగా ఒక ప్రదర్శన చేయించాలని అనుకున్న టైం ఉంటే ఒక 10 మందిని నిలబెట్టి నేను ఫస్ట్ వానికి ఒక మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్ని వాడిని తర్వాత వానికి లాస్ట్ 10వ వానికి పాస్ చేయమంటే నేను చెప్పిన మెసేజ్కి డిఫరెంట్ మెసేజ్ వాడు చెప్తాడు. ఒక 5 minutes ఉన్నాయి కానీ 4000 సంవత్సరాలు
సందేశం మారలా, ప్రదేశం మారలా. ఎగ్జాక్ట్లీ బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టాడు. ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరైనా అట్లా పుట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి. పవిత్రంగా యేసులాగా పుట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి. యేసు ప్రభులాగా స్పెసిఫిక్గా పలానా ప్రాంతంలో పుడతానని చెప్పిన వాళ్ళు చెప్పండి. మూడవది ఏంటో తెలుసా? నేను పలానా గోత్రంలో పుడతానని చెప్పాడు. అమ్మా, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ భారతదేశంలో ఎక్కువగా కులాలు ఉంటాయి, అవును కదా? అబ్బా, నేను ఆ కులంలో పుడితే బాగు, నేను ఈ కులంలో పుడితే బాగా అనుకుంటున్నాను. యేసు ప్రభు వారు ఏ జాతిలో లేకపోతే ఏ ట్రైబులో, ఏ వంశంలో పుట్టాలో ముందే తెలియపరచబడినది. అదే వంశంలో పుట్టాడు. నువ్వు పుట్టగల గురించి ఎవరైనా చెప్పారా? నువ్వు పూజిస్తున్న వారు ఏ వంశంలో పుడతారని ముందు చెప్పడం పడదా? ఆయన పుట్టిన తర్వాత మనుష్య కుమారుడు తలదార్చుకున్నట్టుగా స్థలమైనడు, లేదంటే పవిత్రుడైన దేవుడి భూలోకంలో పుడితే పవిత్రమైన స్థలం ఆయనకు దొరకలేదంట. అందుకే మనిషి కుమారుడు తలదార్చుకోవడానికి స్థలం లేదనంటే ఆ బాబుకి బట్టలు చింపి పశువుల తొట్టిని పాపి అయిన మనుషుడు కూడా అసహించుకున్నాడు. కానీ ఆ రోజు పశువుల తొట్టి హోలీ ఆఫ్ హోలీస్ దేవుడు మార్చివేశాడండి. అతి పరిశుద్ధమైన స్థలముగా దేవుడు ఆ పశువుల తొట్టిని మార్చి, నేను మీ కొరకు వచ్చాను, నన్ను నేను తగ్గించుకునే వ్యక్తినిగా. కొంతమంది యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు మీ బైబిల్ గ్రంథంలో చెప్పలేదంటే చెప్పితే అది కూడా ఒక సమస్య. ఎందుకో తెలుసా? యేసయ్యకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన పుట్టిన స్థలాన్ని ఒక పుణ్యక్షేత్రంలాగా పెట్టి ప్రభువుని బయట వేసేసి ఆ పుణ్యస్థలానికి మాత్రం గొప్పగా చేస్తారని యేసయ్య దాన్ని దాచిపెట్టాడు. ఎవ్వరికీ తెలియదు యేసయ్య ఎక్కడ పుట్టాడు. పుట్టింది మాత్రం వాస్తవం, బెత్లెహేములోనే పుట్టాడు. కానీ ఏ స్థలంలో పుట్టాడు ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. కానీ పుట్టిన తర్వాత సత్రంలో స్థలం లేక పశువుల పాకలో పండుకోబెట్టారు. క్రైస్తవుల యేసయ్య ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. అబద్ధం. తెలుసుకోండి వాస్తవం. పుట్టిన తర్వాత పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎవరైనా చెప్పారు యేసు ప్రభు గురించి చెప్పబడినది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి భూగోళం ఎడ్జి ఎంత ఉందో అక్కడ వరకు కూడా ప్రత్యేకత ఉన్న యేసు ప్రభుని గురించి చెప్పడానికి. చెప్పండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా యేసయ్యకి, నీ యేసయ్య, మనం నమ్ముతున్న యేసయ్య యొక్క ప్రత్యేకత. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారు, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం. వి లవ్ యు ఆల్. ప్రేమతో చెప్తున్నాం. నీ మనసులో ఒకసారి ఆలోచన చేయి. ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అబద్ధమో తెలుసుకోండి. ఇంకొంతమంది మతం మార్చేస్తున్నారు. భారతీయులు భక్తిలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. హల్లెలూయా. భక్తి కొరకు భారతీయులు ఏదైనా చేస్తారు, కానీ భక్తిని ఏ భారతీయుడు అమ్ముకోడు. ఏ భారతీయుడు భక్తిని అమ్ముకోడు. ఒక షర్ట్ ఇస్తే మారేవాడు అయితే ప్రపంచం అంతా మారిపోయేదేనండి. ఒక ఇల్లు ఇస్తే మారేదైతే ప్రపంచం అంతా మారిపోయేదేనండి. లేకపోతే నీకు బట్టలు ఇస్తే మారేదైతే ప్రపంచం అంతా మారుతుంది. భారతీయులను చులకన చేయకండి. నీ దగ్గరికే వచ్చి యేసు ప్రభు నమ్ముకో, నీకు ఒక జత బట్టలు ఇస్తానంటే నువ్వు అంగీకరిస్తావా? నువ్వే అంగీకరించనిది ఇంకా ఇతరులు ఎట్లా అంగీకరిస్తారని అనుకుంటున్నావు. ఏ పోలీసు శాఖ, ఏ న్యాయ శాఖ, ఏ చీఫ్ మినిస్టర్ శాఖ, లేకపోతే ఆర్థిక శాఖ, లేకపోతే మన భారతదేశాన్ని 3 విభాగాలుగా పరిపాలన జరుగుతుంది. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేషన్. ఈ 3 విభాగాల శాఖలో ఉన్న ఏ వ్యక్తి త్రాగుబోతుని మార్చలేకపోతున్నారు, ఏ వ్యక్తిని వ్యభిచారిని మార్చలేకపోతున్నారు, ఏ వ్యక్తి దొంగలను మార్చలేకపోతున్నారు, ఏ వ్యక్తి కూడా అబద్ధికులను మార్చలేకపోతున్నారు. కానీ ఆ వ్యక్తులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటే వారి బ్రతుకులు మారుతున్నాయండి. ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారంటారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన సంవత్సరాలు మీకు తెలుసా? నోటికి ఏదో వస్తే మాట్లాడటం కాదండి.
2024 సంవత్సరాల క్రితమే దేవాతి దేవుడి శిష్యుడైన తోమా గారి కేరళకు వస్తున్నాడు. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ పెరగడానికి కారణం అదే. ఆ తోమా గారు వస్తే ఆయన దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆయన ఉదయమునే వస్తే సూర్య నమస్కారం చేస్తున్నటువంటి మన సహోదరులు ఆ సముద్రంలో ఉంటే ఏం చేస్తున్నారంటే, మేము మా దేవుడికి కొలుస్తున్నట్టు. ఏమి దేవుడు అంటే సూర్యుని చూపిస్తాం. ఆయన దేవుడా? అవును. ఆయన దేవుడు అంటే మీరు నీళ్ళు పైకి నీళ్ళు ఆపండి, నేను మీ దేవుని నమ్ముతాను. కానీ నేను అదే నీళ్ళను పైకేస్తాను, నీళ్ళు ఆపితే నా దేవుని మీరు నమ్మండి అంటే, ఇప్పుడు కేరళ క్రైస్తవులు అదే ప్రభువును నమ్ముకున్నారు. రుజువు చేశాడు. ఆ సముద్రం నుంచి నీళ్ళు తీసుకొని యేసయ్య నీవు నిజమైన దేవుడిని పైకేశాడు, నీళ్ళు ఆగిపోయాడు. ఆయనను అక్కడ ఉండకుండా కొడితే మద్రాసు వస్తాడు. మద్రాసులో ఆయన చిత్రంశను పెట్టి చంపుతాడు. ఎప్పటికీ తోమా గారి యొక్క సమాధి ఉన్నది. ఇది వాస్తవము, చరిత్ర. ఇప్పుడు చివరికి ఇంకొక మాట చెప్తాను. లూకాసు వార్త 2:10 ఉన్నది. దూత వచ్చి అంటున్నాడు, భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సువర్తమానాన్ని హెచ్ఎంటీలో ఉన్న ప్రతి ఇంటికి ఇవ్వటానికే శేఖర్ గారి ఫ్యామిలీ, వాకింగ్ విత్ జీసస్ ఉన్న ఫ్యామిలీ అంత ప్రయాసపడుతున్నారు. ఇది నీ కొరికే, నీకు ఒక శుభవార్త. నువ్వు ఈ భూలోకంలో బ్రతికితే 70, 80, 100 సంవత్సరాలు, ఆ తర్వాత తప్పకుండా చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఉంటావా లేదా? నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. యేసయ్య తీర్పు తీర్చడానికి రాలా, యేసయ్య శిక్ష వేయటానికి రాలా. మొదటి మానవుడు ఆదాము అవ్వ పాపం చేస్తే యేసయ్య వాళ్ళకి శిక్ష వేశాడు, కానీ వాళ్ళని శిక్షించలేదు. ఆ శిక్షను తీసివేయటానికి కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి దేవుడు వచ్చి సర్వమానవాళి పాపాల కొరకు మరణించాడు. యేసు యందు నమ్మకం ఉంచితే చాలు, చేయాల్సింది ఏమీ లేదు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవుడు నిజ దేవుడు అని చెప్పడానికి నేను నిస్సందేహంగా ఇక్కడ నిలబడి చెప్పగలను. ఒకనొకప్పుడు బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళని నేను తిట్టినాను, కొట్టినాను, అవసరమైతే ఏది చేయడానికి కూడా వెనుకడుగు వేయాలి. కానీ ఈరోజు ఈ బైబిల్ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. 1995లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని అమెరికా వెళ్ళాలని వచ్చాను హైదరాబాద్కి. ప్రభు నన్ను పిలిస్తే మొత్తం మూటగట్టి పక్కన పెట్టి ప్రభు సేవకు సమర్పణ చేసుకున్నాను. ఎవడో డబ్బులు ఇస్తే నేను సేవ చేయటంలా, ఉన్నాయన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకొని నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా దేవుని పని నేను చెయ్యాలి, ఈ సువార్త అందరికీ తెలియపరచాలని గత 26 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఈ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నీ కొరకే నేను పరమును విడిచివచ్చాను, నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించాలి, నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నీవే నిజమైన దేవుడు అంట నేను విన్నాను ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించను, నాకు దేవుడిగా రాని ఒక్క మాట అంటే చాలు. దేవుడు నీ జీవితాన్ని 2గా విభజిస్తాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకములాగా నీ జీవితము, ప్రభువుని అంగీకరించే ముందు జీవితము, ప్రభువుని అంగీకరించినాక జీవితము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించిన తర్వాత జీవితం కొరకే ఈ చలిలో, ఈ వేదన కర్మని చలిలో ఇక్కడ మేము ఉన్నది కారణం. అందుకే తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి వేళ నేను ఆల్టర్ కాల్ ఇవ్వబోతున్నాను. ఇంకొక మాట చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తాను, ఇంకొక మాట చెప్పి నేను ఆల్టర్ కాల్ ఇస్తాను. హల్లెలూయా. ఈ ఫిలసాఫర్ గురించి చెప్పాను కదా, ఫ్రెంచ్ ఫిలసాఫర్ వాల్టే, ఆయన గురించి చెప్పాను. ఇంకొక ఆయన చెప్పాడు కదా, ఒక పాములు ఎక్కువగా ఉన్న స్థలములోకి వెళ్తేనంట, ఆ పాములు ఎక్కువగా ఉన్న స్థలములో ఒక త్రాసుపాము లేచిందంట. ఏం పాము లేస్తే మిగిలిన పాములు అరే పర్వాలేదురా, అది నీటి పావురా, అది మట్టి పామురా, అది పనికిరాని పావురా, వాటిని ఏం చేయబాకు, వాన పామురా, వాటిని ఏం చేయబాకు, కానీ ఈ త్రాసుపాము మాత్రం పట్టుకునే వద్దు, ఇది బ్రతికితే నిన్ను చంపేస్తుందని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తగలబెట్టడం అనే టైటిల్ మీరు చూశారు, కానీ వేరే ఏ మత గ్రంథాలన్నా కాల్చివేసిన టైటిల్ మీరు చూస్తున్నారా? అమ్మా వింటున్నారా? అందరిని తన యొక్క గొర్రెలు కానీ చేర్చుకుంటాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.
ఒక్కసారి ఈ రాత్రి వేళ నీ జీవితం పరిశీలన చేసి, అలెగ్జాండర్ చరిత్రకారుడు, దేవుని బిడ్డలారా మనం విన్నా, నీరో ఒక చరిత్రకారుడు విన్నా, ఆయన నీ జీవితంలోకి అంగీకరిస్తే అదే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ రాత్రి వేళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో నీవు అనేక రకాల భయములతో ఉన్నావా? అనేక రకాల ఇబ్బందులతో ఉన్నావా? వ్యాధి భయమా, రోగ భయమా, లేకపోతే ఉద్యోగం లేని భయమా, లేకపోతే తల్లిదండ్రులను వెలివేశారా, లేకపోతే నువ్వే తల్లిదండ్రులను వెలివేశావా? ఎవరు నిన్ను పట్టించుకోవాలి? నా హస్తాలు తీసుకుని నిన్ను ఆశీర్వదిస్తా. ఈ యేసయ్య హృదయం కావాలంటే నా వెనక ఒక చిన్న మాట ప్రార్థన చేయి. చిన్న మాట నా వెనక చెప్పాలి. యేసయ్య ఈ రాత్రి వేళ చరిత్రకారుడిగా ఈ లోకానికి వచ్చావని విన్నాను, నమ్ముచున్నానయ్యా. నా జీవితంలోకి రండి, నా తప్పిదము నన్ను క్షమించండి, నాలో ఉన్న భయాలను మీరు తొలగిస్తున్నాన్నారు, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. సెలవులో మీరు కాచిన పవిత్రపరచండి. ఇక నుంచి నీ కొరకే బ్రతుకుతా, నిన్నే పూజిస్తా. దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.